ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 122వ శ్లోకం. దేవేశీ దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిప్రన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. దేవేశీ సర్వత్రా వ్యాపించి నడిపించున్నది శక్తి తత్వం. సర్వం శక్తిమయం. న స్త్రీ నషండ నచ పుంలింగ. శక్తి అన్నది స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు. అవ్యయమైనది, రూపం లేనిది. దృశ్యశక్తి, శ్రవణశక్తి, మేధాశక్తి, గమనశక్తి, జీర్ణశక్తి అని అనేక రూపాలందు ప్రకటితమవుతూ ఉన్నది. సర్వశక్తుల ప్రకాశ తత్వమే దివ్యత్వం. దివ్యత్వ రూపమే దేవత, దేవతలు. దివి అన్నది తేజోమండలం. దివియందు ఉండువారు దేవతలు. దేవానామీశో దేవేశః. దేవతలకు అధిపతి ఈశుడు, దేవేశుడు. శక్తితత్వాన్ని స్త్రీగా చెప్పటం సహజం, ఆనవాయితీ కూడా. దేవేశుడు పుంలింగమైనప్పుడు దేవేశి స్త్రీలింగం అవుతుంది. సర్వశక్తులకు మూల పదార్థం చైతన్యం, పరాశక్తి రూపం జగన్మాత దేవేశిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం దేవేశ్యై నమః. దండనీతిస్థా. పరమేశ్వరి సర్వాన్ని సృష్టిస్తుంది, పాలన చేస్తుంది. అష్టదిక్పాలకులు, ఇంద్రియాధిదేవతలు, గుణత్రయములు, పంచభూతములు, వాయువులు, ధాతువులు, ఈ కలయికయే సృష్టి. సర్వశక్తుల సమన్వయమే పరిపాలన. సర్వశక్తులకు ఒక నియమం ప్రకారం నిర్దేశిస్తూ నిర్ణీత క్రమంలో చరింపజేయునది పరమేశ్వరి. సర్వసృష్టి పదార్థముల మధ్య సమన్వయాన్ని సాధించున్నది పరమేశ్వరి. సమన్వయమును సాధించు విధానమే దండనీతి విధానం. సమత్వ సమన్వయములకు కారణమగు శక్తి తత్వం పరమేశ్వరీ తత్వం. అందుకే అమ్మ దండనీతిస్థా. ఓం ఐం హ్రీం శ్రీం దండనీతిస్థాయై నమః. దహరాకాశరూపిణి. దేహాన్ని ధరించున్నది దేహి. దేహి హృదయాంతరాళంలో శక్త్యావరణం ఉంది. దీనినే యోగులు దహరాకాశమని చెబుతారు. శరీరగత చలనములకు, సంకల్ప వికల్పములకు అంతటికీ కారణమయ్యున్నది. ఆ శక్తి అవ్యక్తం. అది ప్రాణశక్తిగా ప్రకాశిస్తూ ఉంది. సర్వకార్య కారణములకు మూలమగు చైతన్యమే ప్రాణశక్తి, పరమేశ్వరీ తత్వం. అందుకే అమ్మ దహరాకాశ రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం దహరాకాశరూపిణ్యై నమః. ప్రతిప్రన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. అమావాస్య తర్వాత దినము నుండి పున్నమి వరకు ఉండు దినములు 15. వాటిని శుక్లపక్షం అంటారు. పున్నమి మరునాటి నుండి వచ్చు 15 రోజులు కృష్ణపక్షంగా కాల నిర్ణయం. శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ వచ్చే 15 దినములకు పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్యగా చెప్పటం జరుగుతోంది. పాడ్యమి మొదలగు తిథులకు అధిదేవతలు కలరు. వారందరూ కాలరూపమ్మగు పరమేశ్వరిని సేవిస్తూ ఉంటారు. కావున అమ్మ ప్రతిప్రన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. ఓం ఐం హ్రీం శ్రీం ప్రతిప్రన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమః.